హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ స్నాక్ వచ్చేసి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. అందరూ ఇష్టపడే స్నాక్ ఇది. 10 మినిట్స్లో క్విక్గా అయిపోయే స్నాక్స్ అనమాట. కారం బిస్కెట్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఈ స్నాక్ కోసం కావాల్సిన ఐటమ్స్: గోధుమ పిండి హాఫ్ కేజీ, చిన్న టీ గ్లాస్ నువ్వులు, లైట్గా కారము, చిటికెడు ఉప్పు. మనము చపాతీ పిండి తడుపుతాం కదా, ఇవన్నీ కలిపేసుకొని చపాతీ పిండి లాగా తడిపేసుకొని ఒక 10 మినిట్స్ ముద్ద పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా చపాతీ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షేప్స్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడే స్నాక్ ఐటము. ఈ చపాతీ ముద్దని ఒక 10 మినిట్స్ ఇలా పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా చపాతీ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చిన్నపిల్లలు బయట చిరుతిండ్లు, కుర్కురేలు అవి తినడం కంటే ఇంట్లో చాలా హెల్తీగా ఉండే స్నాక్ ఐటమ్ అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలని ఇలా చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లోకి వీటిని డిప్ చేసేసుకోవాలి. మొత్తాన్ని అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కూడా వచ్చేస్తాయి. కాకపోతే 2 to 3 మినిట్స్ వరకు ఆలోపు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. ఎక్కువసేపు అవసరం లేదు. సెమీ ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఆయిల్లో. ఇంకా వీటిని వెంటనే కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంటుంది. చాలా క్రిస్పీగా, పిల్లలు కరకరలాడేలాగా చాలా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో అయితే 5 మినిట్స్లో అయిపోతాయి. వీటిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.